Jodi. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. Hi, hello and welcome. Very good evening. మా ఈ డి జోడీలోని కొరియోగ్రాఫర్స్ అందరూ కసిగా కొరియోగ్రాఫ్ చేసేస్తున్నారు. కానీ అంతకు మించి పర్ఫామ్ చేయడానికి మా జోడీలందరూ సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ళని జడ్జ్ చేయడానికి మా లవ్లీ జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సదాజీ. ఇప్పుడు రాబోతున్న ఇద్దరు గొడవ పడుతున్నట్టు నటిస్తూ లవ్ లో పడుతున్నారా? వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే వాళ్ళిద్దరిని ఇక్కడికి పిలవాలి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుధీర్ అండ్ రష్మి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. ఏంటే ఐ లవ్ యూ. సుధీర్ గారిని లవ్ చేస్తాడని చెప్తున్నా. సుధీర్ గాడా? వాడెవరు? డి జోడీకి ఎంతో మంది శేఖర్ మాస్టర్లు వస్తుంటారు వెళ్తుంటారు, కానీ సుధీర్ గారు లోకల్ ఎక్కడ టైటిల్ వినరు అసలే. చూడగానే ఐ లవ్ యూ చెప్పేస్తావా? ఒక గంట అయితే చెప్పనా? ఎప్పుడు చెప్పినా అదే చెప్తా, ఐ లవ్ యూ అనే. నాకు ఎక్కడ ఏది అనిపిస్తుంది బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏముందో అది కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ జోడీ టీమ్ లీడర్నే ఐ లవ్ యూ చెప్తావా? టీమ్ లీడర్ పెళ్లి లవ్వా, వాళ్ళకి మొగులు రారా? నీకు నైన్ దొరకడం చాలా ఎక్కువ తల్లి, ఎవరు నాకంటే బాగా చూసుకోలేడు. మా డాడీ ఎవరో తెలుసా? నీకు తెలియదేంటి? నీ చెత్త జోక్ నీలాగే ఉంది. నువ్వు కూడా చెత్తగానే ఉంటావు, మన ప్రేమించట్లా? డాడీ 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 వావ్, ఐ యామ్ ద ప్రకాష్ రాజ్, ఐ యామ్ ద కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వావ్, వెరీ గుడ్, ఇంట్రెస్టింగ్. భయ్యా, నేను ప్రకాష్ రాజ్ అయితే మరి ఆయన ఎవరు? ఆయన ఘాటరాజు, క్యాప్షన్ ఎవరిని వదలడు. నా కోసం ఏమైనా చేస్తావా? నీకోసం నా ప్రాణాలు చేస్తాను తల్లి, అడుగు. అక్కడ వెళ్ళి దూకు. ఆ పైకి వెళ్ళి దూకితే నీకు ప్రాబ్లమా? లేదుగా, చూస్తాను సరే దూకుతుడం లేదు. మీరు ఎవరు ఆపినా నేను ఆగను, వెళ్ళి దూకాలను ఫిక్స్ అయిపోయి దూకేస్తాను అంతే. ఎవ్వడు ఆపట్లేదు, వెళ్ళు. అవును, నా ట్రావెలింగ్ లో డౌట్ వచ్చిందే. నేను పోతే నీకు శేఖర్ మాస్టర్ పని ఎవడో కాపాడతానే? ఎవడో కాపాడు, నీకు నేనే కరెక్ట్, నాకు ఫిక్స్ అయిపో. చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే, మదిలో దిగులే రగిలే, సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై. సో ఇక ఈ రోజు రాబోతున్న మన సెలబ్రిటీ జడ్జి గురించి చెప్పాలి. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్ కి కొరియోగ్రాఫ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, మన డి జోడీస్ ని జడ్జ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఈసారి సోలోగా జడ్జ్ చేస్తాను అంటే కాదని ఎక్స్పీరియన్స్ మనకెక్కడుంది? అందుకే జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రఘు మాస్టర్. ఆహా మాస్టరు, లాస్ట్ టైం అంటే జోడీతో వచ్చారు, ఈ సైరు సోలోగా వచ్చారు. ఆవిడేరి? మీరు వెళ్ళిరండి, నేను ఇంటికి వచ్చేసరికి మంచిగా అన్ని వండి పెడతాను, మీరు వచ్చిన తర్వాత తినొచ్చని ఇంట్లోనే ఉండిపోయింది, నన్ను పంపించింది. అలా చెప్పమన్నారు లేతే. Once again, our own favorite Raghu Master here in D Jodi. Hi Raghu. Hello Shekhar Master. Hi. Hello Raghu Master. Hello Andy. Good to have you back. Thank you so much. గురుగారు, పోజ్ అని ఒకటి ఉంటుందిగా, లాస్ట్ టైం అంటే ఈజీగా మేనేజ్ చేశారు, ఈసారి మీ ఇష్టం సార్. మీరిద్దరు ఏమైనా పోజ్ చూపిస్తే నేను అప్పుడు పెడతాను. నేను పోజ్ చెప్పిన శేఖర్ మాస్టర్ ఇష్టమైన పోజ్. మీరు మామూలుగా వెళ్ళి నించోండి మాస్టర్.
మాస్టర్ ఇంకా పెట్టల పోజ్ అదిరిపోద్ది. ఆయన ఫేమస్ అందులో, ఆయన తెలీదు ఈ మధ్య. నువ్వు అలా పెడతావు అక్కడ యూట్యూబ్ లో వేరేలాగా ఎక్కుతుంది. మీ ఇష్టం సార్. ప్రణవి గారితో కూడా ఇదే చేశారండి. పర్లేదు ఇంకోటి చేయండి, చెప్తా ఇట్రా మనం. రఘు డిఫార్మేట్ అంటే రెండైతే ఒప్పుకోదు, మూడో పోజ్ కూడా కావాలి. అప్ప అది రా ఇట్రా. ఇగో ఈ లైట్ కూడా ప్రాబ్లం ఉంది. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ రష్మి, థ్యాంక్ యూ సుధీర్. ఫస్ట్ రౌండ్ 1 lakh rupees ఛాలెంజ్. సో జడ్జెస్, ఇవాళ ఫస్ట్ రౌండ్ థీమ్ ఏమి ఉండబోతోంది? ఈసారి కూడా ముగ్గురు జడ్జెస్ ఉన్నాం కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేస్తారు మేము చూస్తాం. బాగా చేయండి, ఆల్ ద బెస్ట్. సో ఫస్ట్ ఎవరు వస్తున్నారు? నేనే వస్తాను ఫస్ట్. పీయూష్ అండ్ అంకిత. ఓకే, సో ఫస్ట్ పెర్ఫార్మెన్స్ సుధీర్ వాళ్ళ టీం నుంచి పీయూష్ అండ్ అంకిత. హలో 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 మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్ 1 2 2 2 2. జంట నగరాలకు మంట పెట్టే నాజోకు నడుమంపు నాట్యమయూరి, చిచి నాటమయూరి, కుమారి నెమలి నెమలి ఆట పాట నేడే చూడండి. కాస్కో రాజా వేసుకో బాజా. అడ్డోరు నంబరు 1-56 అడ్డకిత 02 సిలుకు నగరు 3 లైన్ ఎర్రగట్టు కొబ్బరి సెట్టు లోనకొస్తే సోఫా సెట్టు ఆట కూసుని ఎయిటింగ్ సెట్ నేనొస్తాను. అడ్డోరు నంబరు 1-56 అడ్డకిత 02 సిలుకు నగరు 3 లైన్ ఎర్రగట్టు కొబ్బరి సెట్టు లోనకొస్తే సోఫా సెట్టు ఆట కూసుని ఎయిటింగ్ సెట్ నేనొస్తాను. ఎప్పుడైనా అప్పుడు చేసే కంటి చూసుకో, ముద్దలిచ్చి మెళ్ళో డైమండ్ లాకెట్ తీసేసుకో. ఎహాలు ఇళ్ళు సుత్తే ఎట్టి టీవీలో నా ఎత్త ఎట్టి మజా మజా కళ్ళ గజాలతో అటేసుకో. సిగ 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 తరగ సిల్లింది వల్లి, సిగ్గుటి పెళ్ళుతాది నరాల కిల్లి. కరకర కార సిప్పుల చిల్లింది వల్లి, అగిమంట పెట్టేస్తాది అద్దర్లు చల్లి. అబ్బబ్బబ్బబ్బా, నీ గురించి నువ్వు మస్తు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటావు అని తర్వాత ముచ్చటేందో చెప్పు జరా. చిట్టి కొంపతీసి నువ్వు వైద్యం కాదు కదా? కాదు, చిలకలూరి చిట్టిని. నేను గాని ఫేస్బుక్ పోస్టింగ్ పెడితే టన్నుల్ టన్నుల్ లైకింగుల ట్రాఫిక్ జామే. నేను గాని టిక్ టాక్ లో అడుగే పెడితే కోట్ల కొద్ది ఫాలోయింగ్ దుముదామే. ఇన్‌స్టాగ్రామ్ లో నా బొమ్మ పెడితే సెల్ ఫోన్లు ఫుల్ లోడ్ డౌన్ లోడింగ్. వాట్సాప్ లో నా చాటింగ్ మొదలు పెడితే కుర్రగాళ్ళ పీపీలు అప్లోడింగ్. అరే సోషల్ నెట్
ఓకే, సో ముందుగా సదా గారు. ఓ ఎక్కడ చిట్టమ్మ? చిట్టి ఇది అవసరమా? కానీ నిజంగా చిట్టి మీరు వచ్చారు చెప్తున్నాను, నేను కళ్ళు ఎక్కడ వెళ్ళలేదు. మీ ఎక్స్ప్రెషన్స్ మీరు చేస్తున్నారు కదా, ఎంజాయ్ చేస్తూ సూపర్ గా ఉంది చిట్టి. వెరీ నైస్. థ్యాంక్ యూ మేడం. Piyush as Ankita and Ankita as Piyush. థ్యాంక్ యూ మ్యామ్. You were so girly. వచ్చినప్పుడు ఏదో సెట్ చేసావు కదా, ఎలాది? అంటే చిన్నవి ఉన్నాయి ఇవన్నీ, కానీ దానివల్ల యునో ఇట్ యాడ్స్ అప్ సో మచ్. అలాగే అంకిత, పీయూష్ ఏదో ఆ లట్కా జట్కా చేసినప్పుడు అంకిత ఇలా పిచ్చిగా ఏదో చేస్తుంది. ఆ బిట్ నాకు ఒకసారి ప్లీజ్ చేసి చూపియండి. సూపర్ చిట్టి, ఆ రోల్ రివర్సల్ చాలా బాగా నచ్చింది. ఒక వేవ్ చేశాడు ఇక్కడ పీయూష్. నేను అబ్బాయి ఉంటే నిజంగా పడిపోయే దాన్ని. సూపర్ బ్యా, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎనర్జీ. థ్యాంక్ యూ సదా గారు, థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్ అడిగే ముందు రఘు మాస్టర్. పీయూష్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఐ వాజ్ లిటరల్లీ ఎంజాయింగ్ యువర్ ఎక్స్ప్రెషన్స్. థ్యాంక్ యూ సార్. ఒక అమ్మాయి దాటి ఎంత ఇవ్వాలో దానికంటే దాటిచ్చో, రియలీ ఎంజాయ్డ్. అండ్ మీ గ్రూప్ కోఆర్డినేషన్ చాలా బాగుందబ్బా. అండ్ చిట్టి, నువ్వు వచ్చిన తర్వాత ఆ సాంగ్ కి ఎంత ఊపు ఉండాలో అది డబుల్ త్రిబుల్ గా రైజ్ అయ్యి కంప్లీట్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. ఐ రియలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ రఘు మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్. ఫుల్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎంటర్టైన్మెంట్, ఎక్కడ ఇది తగ్గలే, ఎనర్జీ తగ్గలేదు. ఇదే కావాలి మాకు. అరే నువ్వు ఒక వేవ్ చేసేవారు అలా పడుకొని. పీయూష్ ఒకసారి చేయది. Come on boys. Too good యా, too good. నాకు అసలు ఆడ ఎక్స్ప్రెషన్ చూస్తా ఉన్నా పీయూష్ది, మామూలుగా లేదు. సదా అన్నట్టు తిను ఆ రియాక్షన్స్ అయ్యి అంకిత చాలా బాగా చేసావు అమ్మా. థ్యాంక్ యూ సార్. బాయ్స్ చాలా బాగా చేశారు. చిట్టి కార్ట్విల్ చేసేప్పుడు పడిపోతావు అనుకున్నా చిట్టి, కానీ బాగా బ్యాలెన్స్ చేసావు. కానీ నువ్వు వచ్చిన తర్వాత సాంగ్ అలా లేసింది బాగా. సూపర్ గుడ్ షో. థ్యాంక్ యూ సార్. ఓకే, సో థ్యాంక్ యూ జడ్జెస్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓకే, సో సుధీర్ మీ టీం నుంచి జోడీ అదరగొట్టారు ఇప్పుడే. సో రష్మి మీ టీం నుంచి ఏ జోడీ రాబోతున్నారు? గోవింద్ అండ్ హుస్నా. లెట్స్ వెల్కమ్ గోవింద్ అండ్ హుస్నా. రేయ్, మన పబ్కి రఘు మాస్టర్ వచ్చారా? మాస్టర్ కి మంచి స్ట్రాంగ్ గా విత్ ఐసా వితౌట్ ఐసా? విత్ ఐస్. కొంచెం టైం పట్టిద్ది. టేక్ యువర్ ఓన్ టైం. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము? తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము?
తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తెలుసా మనసా ఐస్ క్యూబ్ బయట నుంచి వెళ్ళి కప్పులో పడేంత వరకు కుదిరింది. కప్పులో పడ్డాకే కప్పు పగిలింది. అనుబంధము తెలుసా టెక్నికల్ రీజన్స్ ఏవైనా కాంపిటీషనే కాబట్టి ఇంతకీ మీ పెర్ఫార్మెన్స్ గురించి జడ్జెస్ ఏమంటారో అడిగి తెలుసుకుందాం. సో ముందుగా సదా గారు. గోవింద్ హుస్నా, ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు ఇలా అవుతుంది లైవ్ కాబట్టి ఏం చేయలేము. బట్ సిన్స్ ఇట్స్ అ కాంపిటీషన్ మళ్ళీ ఇంకొక ఛాన్స్ కూడా ఇవ్వలేము. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ వన్ గో. సో ఇట్స్ ఓకే. ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ టైం కోసం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. గోవింద్ వస్తున్నా. లిఫ్ట్ చేశారు కదా బిగినింగ్, ఇక్కడ ఫస్ట్ లిఫ్ట్ అక్కడ అది కూడా తక్కువ పడింది. తను అది చూసుకోండి, అంటే స్మూత్ ఉంటే బాగుంటది. మీరు చేసిన వరకు ఓకే, కానీ అది మనం ఏం చేయలేం కదా, వాటర్ లీక్ అది. జిత్తు ఎక్కడ? జిత్తు ఏం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ టైం ఇంకెరగ కొడతావు నువ్వు. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. రఘు మాస్టర్. జితు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ భాయ్. అందరు చెప్పినట్టే టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం సహజమే అండ్ లైవ్ గా ఇలాంటి మిస్ ఫైర్స్ జరగడం సహజమే. కాబట్టి ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది, ప్రతిసారి జరగదు. అలా అని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు. అండ్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఆ కప్ లో దిగిన తర్వాత ఆ స్ప్లాష్ సౌండ్ అల్టిమేట్. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము నేను ఇంకా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది అని అనుకున్న టైంలో కరెక్ట్ గా మీరు ఆ పైన లిఫ్ట్ అయింది. అంత లోపల ఇది టెక్నికల్ ఇష్యూ. సో ఇంట్రెస్ట్ అనేది ఆబ్వియస్ గా డౌన్ అయిపోద్ది. అండ్ డెఫినెట్ గా కాన్సెప్ట్ వాస్ టూ గుడ్. నెక్స్ట్ టైం బెటర్ లక్. థ్యాంక్ యూ మచ్. సో జడ్జెస్ మరి ఓటింగ్ ఎలాగా? కాంపిటీషన్ ఈజ్ కాంపిటీషన్ కాబట్టి, అంటే అది టెక్నికల్ ఇష్యూ ఇదేం కాదు, మనకి లైవ్ పర్ఫార్మెన్స్ కాబట్టి మిస్ అయింది. నెక్స్ట్ టైం మనం అది లేకుండా చూసుకోవాలి. మా 3 జడ్జెస్ ఓటు పీయూష్ అండ్ అంకిత. పీయూష్ అండ్ అంకిత. So let's start round number 2 worth of 2 lakh rupees. మీ టీం నుంచి ఏ జోడి వస్తున్నారు? సంకేత్ అండ్ ప్రియాంక. సంకేత్ అండ్ ప్రియాంక, లెట్స్ వెల్కమ్ దెమ్. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? Your soul is mine. Let's go! వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లగయ కండగా ఒళ్ళు నడక కసిగా గొలుసు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి విడగా చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నిలిచీర్చవచ్చే కాంచన. కసిగా నిన్ను ఖండించేసి పోగా, కాళ్ళ రాచి నేడు నీ కథ ముగించేసి పోగా. వచ్చింది రా
వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాడికొచ్చరా రే 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 I see that people there will be blood Who's next? కపలమాలలు అగ్ని కురియ కన్నుల మంటల సెగలు మెర్రయ అకల వేళలో వేటకు వచ్చే లోకమదిరిపోగా కకరి నక్కలు చేతికి చిక్కగా రక్కసి ముక్కల పీకలు లోకంగా కాళిక నాలుక తెచ్చుకు వచ్చే కాలమాగిపోగా కొమ్ముల పాముల గోధుమ దాచులు అందంగా మెసే నగులు కట్ల పాము చుట్ల పాము తెల్లంగా విసే నగులు అడగ పాము మన్ను పాము నీటైనా నీటి పాము పుట్టల నగులు తోడై వచ్చిందే గాలి లాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా అనామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాడికొచ్చరా రే 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 కన్నుల నిప్పుల మంట మండుతోంది కాలుడి గజ్జల గంట మోగుతోంది పగల పొగల సెగరగిలను మూడే కాలం వచ్చింది చుక్కలు నెలకు రాలిపోయే గల దిక్కులు అన్ని పేలిపోయే గల సింగపు నడకల సింగారి రూపాన మృత్యువు వచ్చింది మండే తన కళ్ళు చూసి సూర్యుడే చిన్న బోగ రేగే వేగం చూసి సెలయే అదిరిపోగ తుకలే కోసి కోసి మెత్తుకేళ్ళు పారిస్తుంది లోకాలన్నీ భయం తోటి పలికిపోగా గాలి లాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా అనామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాడికొచ్చరా రే 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 ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన ఓకే సో జడ్జెస్ ముందుగా శేఖర్ మాస్టర్ గాలి లాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాడికొచ్చరా అందరూ వ్యూవర్స్ చెప్తానండి, ఎవ్రీ వన్ షుడ్ వాచ్ దిస్ షో. డెఫినెట్ గా ఈ పర్ఫార్మెన్స్ అందరూ చూడాలి. యష్ ఎక్కడ? రఘు తిని చేసేది ప్రతి ఎపిసోడ్ లో ప్రతి పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్, అవుట్ ఆఫ్ ద బాక్స్. నేను చెప్తున్నాను కదా, తిని ఒక 2-3 years అయితే మనం ఎవరం కనపడం. అంత మంచి టాలెంట్ ఉన్న కొరియోగ్రాఫర్ కి ప్రాణం పెట్టే స్టూడెంట్. బాయ్స్ కమాన్, సంకేత్ లాంటితో చెయ్యాలంటే పెద్ద పవరే కావాలి. ప్రియాంక ఎక్స్ప్రెషన్స్ చూడండి, వాళ్ళిద్దరు కళ్ళులా పెట్టి వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగా ఒళ్ళు నడక కసి కసిగా గొలుసు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి విడగా మైండ్ బ్లోయింగ్. మాస్టర్ అదే వెళ్ళే ముందు మా కాంచనాలతో మీరు కూడా కాస్త స్టెప్లు వేస్తే. గాలి లాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాడికొచ్చరా రే రే రే. రఘు మాస్టర్ రండి సార్. కన్నుల
నిప్పుల మంట మండుతోంది కాలుడి గజ్జల గంట మోగుతోంది పగల పొగల సెగరగిలను మూడే కాలం వచ్చింది చుక్కలు నెలకు రాలిపోయే వేళ దిక్కులు అన్ని పేలిపోయే వేళ సింగపు నడకల సింగారి రూపాన మృత్యువు వచ్చింది మండే తన కళ్ళు చూసి సూర్యుడే చిన్న బోగ చలరేగే వేగం చూసి సెలయేలే అదిరిపోగ తుకలే కోసి కోసి నెత్తుటేళ్లు పారిస్తుంది లోకాలన్నీ భయం తోటి పనికి పోగా గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా అనామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలికొచ్చరా రే 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 విలయ ప్రళయ మూర్తి వచ్చి ఓకే థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ నీటి పాము బుట్టల నగులు తోడై వచ్చిందే గాలిలాగా వచ్చరా థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ సదా గారు చాలా బాగుంది యష్, సంకేత్, ప్రియాంక. ఐ రియల్లీ డోంట్ నో యా, అంటే ఎలా వస్తాయి మీకు ఇవన్నీ ఐడియాస్? సీరియస్లీ యూర్ బ్లెస్డ్ అండ్ వీఆర్ ఫర్దర్ బ్లెస్డ్ టు సిట్ హియర్ అండ్ వాచ్ అ పర్ఫార్మెన్స్ లైక్ దిస్ లైవ్. బాయ్స్, ఐ నోటిస్డ్ మధ్యలో అందరూ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళిద్దరు చేసినట్టే చేస్తున్నారు మీరు కూడా. సూపర్. విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన వెయ్యవయ్యా వెయ్యి. రఘు మాస్టర్. హాయ్ సంకేత్ అండ్ ప్రియాంక, వెరీ గుడ్ ఈవినింగ్. యష్, మెయిన్ గా చెప్పాలి ఏంటంటే నీ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు నీకు ఒక పవరే. అంటే స్టేజ్ యూసేజ్ చాలా చాలా బాగుంది. అండ్ రెండోది సంకేత్ అండ్ ప్రియాంక, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్స్ప్రెషన్ ని క్యారీ చేస్తూనే ఉన్నారు, ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు. మీరు అందరూ ఒక పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ పెర్ఫార్మెన్స్ కి అయితే నేను చెప్పొచ్చు, ఐ కెన్ సే థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జడ్జెస్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ గైస్. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వీళ్ళకి పోటీగా రష్మి మీ టీం నుంచి ఏ జోడి వస్తున్నారు? డెఫినెట్లీ టఫ్ కాంపిటీషన్, చాలా బాగా చేశారు వాళ్ళు. మేము కూడా రాహుల్ అండ్ దర్శిని పంపుతాం. ఓకే, సో టైట్ కాంపిటీషన్ ఇవ్వడానికి వీళ్ళ టీం నుంచి వస్తున్నారు రాహుల్ అండ్ దర్శిని. రాహుల్ రాహుల్ ఒక్క నిమిషం. నాన్న, వెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండి మంపు వెతికినదే, నీవు అలా ఎదురిస్తే ఈ కాలం కన్నీరై కరిగినదే. మనసే మనసే నీదేలే, నువ్వు లేకుంటే అది లేదే. నీవే నీవే నీ వల్లే హృదయం ఎప్పుడో విరిచావే. నిన్నే నేను
వెతికినదే ఏ చోట ఉన్నావే నా కళ్ళు వేచి వేచి అలసినవే ప్రేమ ప్రేమ నీ వల్లేలే చదివానే వనపులనే రాత్రి పగలు ఎప్పుడైనా నీకై నేను బతికానే ఆడైనా ఎక్కడున్నా వెతికేదనే అర్థం లేదే నువ్వే లేని బతుకంటే నారే 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 రే నారే 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 రే బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. జడ్జెస్ ముందుగా సదా గారు. శశి ఎంత హార్ట్ టచింగ్ గా ఉంది అంటే పెళ్లి ముందు అమ్మాయిలకి నాన్నగారు ఎలా చూసుకుంటారు, పెళ్లి అయిన తర్వాత ఎవ్రీ గర్ల్ డ్రీమ్స్ దట్ her husband should look after her like her father did. So that came across so beautifully in the performance. అంటే ఎక్కడ ఏం డైలాగ్స్ లేకుండా వాయిస్ ఓవర్స్ లేకుండా ఆ చెప్పే ఆ కాన్సెప్ట్ మీనింగ్ ఏంటి, ఇట్ జస్ట్ కేమ్ అక్రాస్ విత్ ద వే యూవ్ కంపోజ్డ్ శశి. సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఎక్కడ నాన్నగారు ప్లే చేసిన సునీల్ పర్ఫార్మెన్స్ కి ముగ్గురు కాంట్రిబ్యూషన్ ఈక్వల్ గా పర్ఫెక్ట్ గా ఉంది, అందుకే అలా జరిగింది. అది సూపర్ గైస్, బ్రిలియంట్. ఐ థింక్ ఈవెన్ టువర్డ్స్ ది ఎండ్ పెళ్లి తర్వాత అమ్మాయి పేరెంట్స్ ని వదిలేసి వెళ్ళిపోవాలి, ఆయన ఎక్కడో మనసులో ఉంటుంది వాళ్ళతో ఉండాలని. ఆ ఎండ్ ఉంది కదా శశి, నిజంగా అప్పుడు నాకు టియర్స్ వచ్చినాయి. దర్శిని, యువర్ బెండింగ్స్, ద వే యూ పాయింట్ యువర్ టోస్ అన్ని, ఓ మై గాడ్, సీరియస్లీ దిస్ వాజ్ లైక్ అ పోయట్రీ ఇన్ యాక్షన్ ఫర్ మీ. చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెయ్యి శేఖర్ మాస్టర్. ఇది విజిలేసే పర్ఫార్మెన్స్ కాదు. నవల ఉంటది కదా, ఒక నవల చదువుతాం కదా, అది మీరు డాన్స్ ఫామ్ లో చూపించారు, అంత క్లియర్ గా ఉంది. సునీల్ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది సునీల్. 4-5 పోర్షన్ లో తను టో మీద లెగటం అన్ని సూపర్. అంటే ఈ సాంగ్ మెయిన్ ఏంటంటే ఆ పోస్టర్స్ బెండింగ్స్ అమ్మా చాలా అందంగా ఇచ్చావు. ప్లస్ వేరియేషన్స్, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాధ ఫీల్, మళ్ళీ ఇక్కడికి లవర్ దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా ముగ్గురు చాలా బాగా చేశారు. ఇట్ వాజ్ వెరీ హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. రఘు మాస్టర్. శశి, ఫస్ట్ మీరు కొరియోగ్రాఫ్ చేసిన విధానం చాలా చాలా బాగుంది. తీసుకున్న కాన్సెప్ట్ అల్టిమేట్, చాలా బాగుంది. అంటే ప్రతి లైఫ్ లో జరిగే ఒక పాయింట్ ని ఆడియన్స్ కి కరెక్ట్ గా రీచ్ అయ్యేలాగా పాయింట్ తీసుకున్నారు. ఆ పాయింట్ లో నేను బాగా ఇష్టపడింది ఏంటంటే ఫాదర్ క్యారెక్టర్ ని కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయిస్తూ స్టేజ్ యూసేజ్ అంత బాగా చేశారు, చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, కూతురు చిన్నగా ఉన్నప్పుడు క్యారెక్టర్ ని చూపించారు, ఆ ఎమోషన్ చాలా బాగా రైజ్ అయింది. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అంటే ఇద్దరిది సపరేట్ గా కనిపించింది, ఫాదర్ అండ్ కాబోయేవాడు. తీసుకున్న ఆ లిఫ్టింగ్స్ కానీ ఆ వేరియేషన్ చూపించినందుకు యాక్చువల్గా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
చాలా రేర్ గా వస్తుంటాయి అప్పుడప్పుడు. ఇది ఇప్పుడు సదాఫ్ గారు యూజువల్ గా ఒక అమ్మాయి అంత ఫీల్ అవుతుంది అని అంటే డెఫినెట్ గా యూ టచ్డ్ హర్ హార్ట్. సో డెఫినెట్ గా ఇది అల్టిమేట్ పర్ఫార్మెన్స్. అండ్ ద హోల్ థింగ్ ఐ కెన్ సే లైక్ యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ గైస్. ఓకే, ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. ఈ రౌండ్ విన్నర్స్ ఎవరో డిసైడ్ అవుతుంది. సో టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్. ఓకే, ఫస్ట్ ఓట్ రఘు మాస్టర్. ఇది కష్టంగా ఉంది. అంటే ఒకరు చాలా ఆనందంగా పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ తోటి మెప్పించగలిగితే ఇంకొకరేమో ఎమోషనల్ గా. సో అవుట్ ఆఫ్ 2 లో నేను ది బెస్ట్ ఒక పాయింట్ లో అయితే ఎక్కువ ఇవ్వాలి కాబట్టి నేను వీళ్ళకు రాహుల్ అండ్ దర్శినికి ఓట్ చేయాలి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. శేఖర్ మాస్టర్. మై ఓట్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక. థ్యాంక్ యూ మాస్టర్. ఎస్, నేను దీని గురించి ఎదురు చూస్తున్నాను ఎప్పటి నుంచో. సదా గారు. రెండిట్లో ఫ్లాస్ ఉన్నాయి. వీ హ్యాడ్ దోస్ లిటిల్ మిస్బ్యాలెన్సెస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ సమ్వేర్ చేసిన విధానంగా, అంటే ఇక్కడ మొత్తం గ్రూప్ అందరు ఉన్నారు, ఆ ఎనర్జీ ఉంది. బట్ యువర్ ఓన్లీ 3 of you all created magic. So my vote goes to Rahul and Darshan. థ్యాంక్ యూ. సో సెకండ్ రౌండ్ చాలా అద్భుతంగా కుదిరింది, మాకు కొంచెం ఆనందంగా ఉంది అని అంటోంది ఆవిడ. విన్నర్స్ మీరు కాబట్టి శ్రీ 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 రష్మి గారు, ఇప్పుడు మీరు శ్రీ 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 సుధీర్ గారికి టాస్క్ ఇస్తారు. రెడీ? రండి. ఓకే, సో రష్మి గారు, ప్రదీప్ గారు, సుధీర్ గారికి టాస్క్ ఏమిస్తున్నారు? రష్మి గారు, మంచి టాస్క్ ఇవ్వండి. లాస్ట్ టైం ముద్దు 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 జరిగింది. అండ్ సుధీర్, యు ఆర్ వెరీ 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 గుడ్ అట్ కాదు, టాస్క్. నాకే అంత ఎలర్జీగా ఉంది 1 week నుంచి. ఏంటా అనుకోండి. సుధీర్, టాస్క్ వచ్చి ఏంటంటే, నీకు యాజ్ యూజువల్ డాన్స్ అంటే చాలా ఇష్టం. సో ఈ టాస్క్ లో నువ్వు ఒక ఫీమేల్ ఫిగర్. ఇప్పుడు నేను నీకు ఒక పార్ట్నర్ ఇస్తాను, ఓకే? అండ్ ఐ రిక్వెస్ట్ రఘు మాస్టర్, ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ ఇన్ దిస్ టాస్క్. ఫర్ సపోజ్ ఇతను హీరోయిన్, రఘు మాస్టర్ హీరో. మాస్టర్, ఈ టాస్క్ లో మీరు అసలు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యు ఆర్ ద హీరో. పాటలు వచ్చి ఆల్ మన పాతకాలం పాటలు, ఆల్ రెట్రో సాంగ్స్ అన్నమాట. సో మీరిద్దరు కలిసి. అదే ఆయన రాగానే ఏమన్నారు తెలుసా? మొన్ననే ఒక ఇద్దరిది పర్ఫార్మెన్స్ చూశాను, ఓ హీరో హీరోయింది, అప్పటి నుంచి భయం వేస్తుంది అన్నారు. కరెక్ట్ గా అదే వచ్చిందంట ఆయన. రఘు, రేష్మిత కాదు, సుధీర్ తో భయపడు మాకు. ఆయన ఎందుకు భయపడతారు రేష్మిత అయితే? ఎగ్జాక్ట్లీ మాస్టర్, మేము ఎంత బాగా చక్కగా, నేను మీకు చాలా డెలికేట్. చాలా బాగా చేసావు, చాలా బాగా కొట్టావు. సారీ, స్మూత్ గా కొట్టావు. ఆయన తిడుతున్నారా పొగుడుతున్నారా నీకు అర్థమవుతుందా? నేను చాలా స్మూత్ గా కొట్టానని అంటున్నారు. మేము స్మూత్ గా కొట్టాని బాగా వేసా, మాకు తెలుసు మేము ఏం చేశారు. ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. ఓకే అబ్బా, మేము బాగా చేయలేదు, మీరు బాగా చేసి చూపించండి. మాతో మాట్లాడుతూ మీ హీరో వచ్చాడు, మీ హీరోతో మాట్లాడు. హీరోయిన్ కి కాస్ట్యూమ్ చేంజ్. కాస్ట్యూమ్ ఏంటి మళ్ళీ? ఇప్పుడు ఓకేనా మాస్టర్? రఘు మాస్టర్, మీకు ఓకేనా? ఈవిడే దుబాయ్ షేక్ ఎప్పుడు పోతుంది? ఓ పాత పాట వేసుకో భయ్యా. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాను, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. ఈ కబడ్డీ గేమ్ బాగా ఆడారు మీరు, కానీ ఈసారి మాత్రం డాన్స్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, ఆయనకి ఇష్టమైన ఐటమ్ సాంగ్ అయితే బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. మ్యూజిక్.
లేపమంటావా నిద్ర లేవనంటావా నన్ను లేపమంటావా లే 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 నా రాజా లే లే నా రాజా. చెప్పండి మాస్టర్, హీరోయిన్ కంటే ఐటమ్ సాంగ్ బాగా కరెక్ట్ అవుతాడు అబ్బాయి అని. ఆ రెండో సాంగ్ లో కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది మాస్టర్, ముచ్చటగా మూడోసారి. ఓకే హీరోయిన్ గారు మీరు రెడీయా? బేబీ రెడీయా? డబ్బులు తీసుకుని చేయక సస్తదా. ఓకే థర్డ్ సాంగ్. నన్ను దూకనీరా నీ పౌరుషం పైన సై అందిరా వరసై కలిసే తొందర గుసిగులిపిన గుసగుసలను వినరా జర జరా పాకే విషంలా జర జరా పై పైకి రారా జర జరా నీ కై వశం కానా. సుధీర్ కాలు పట్టుకున్న మూమెంట్ ఎక్కడో చూసినట్టుంది మా గురువు గారిలో అప్పట్లో శేఖర్ బాబా అని ఒకరు ఉన్నారులేండి. ఆ బాబా గారు ఆసనాలు ఇవన్నీ ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి ఆయన దగ్గర. ఇదొక ఆసనం, ఆశీర్వాదం. శేఖర్ బాబా అని అప్పట్లో చాలా మంచి ఆసనాలు నేర్పించారు అందరికి. ఆయన దగ్గర 2 నేర్చుకుని అది ప్రదర్శించామాట ఇక్కడ. నేను ఇంకా లైట్ గా మామూలు ప్రదర్శించా, ఆయన అయితే దూరిపోతున్నాడు లోపలికి. పార్ట్నర్ బట్టి అలా వస్తూ ఉంటుంది. బట్ థ్యాంక్స్ మాస్టర్, నేను చాలా ట్రబుల్ చేశాను. బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. కాదు రఘు ఇటు కొడుతుంటే నువ్వు ఆపోజిట్ సైడ్ ఎందుకంటే అదే అంటే అది మీరు మాట్లాడాలి అని చెప్పని మేము అలా చేసాం. నేను అనుకున్నాం. మేము కాదు, రఘు కరెక్ట్ చేసాడు, నువ్వు రాంగ్ చేసావు. నేను రాంగ్ కొడతాను అనుకోండి, రఘు మాస్టర్ పోనీ కవర్ చేయొచ్చుగా, కొరియోగ్రాఫర్ కదా, ఆయన కవర్ చేయట్లా. నా హిప్ వచ్చింది ఏంటో మరి ఆయన కూడా కొట్టు. యూజువల్ గా అయితే మనము ఇలా టచ్ చేస్తే నడుము అటువైపు వెళ్తుంది, కానీ మనోడు కొట్టు అంటున్నాడు. బట్ సూపర్ కాంబినేషన్ లో మీరిద్దరు చాలా బాగా చేశారు. అంటే ఓ హీరోయిన్ గా హీరోగా ఇప్పుడు టాస్క్ ఎవరికి వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు, నాకు ఎటు వచ్చిందో నాకు కూడా తెలీదు. ఇద్దరు కలిసి బాగా చేశారు కాబట్టి థ్యాంక్ యూ మాస్టర్. ఓకే సో థర్డ్ రౌండ్ లో రష్మి మీ టీం నుంచి వచ్చారు, పర్ఫార్మ్ చేశారు. ఇక ఇప్పుడు సుధీర్ మీ టీం నుంచి ఏ జోడీ వస్తున్నారు? సుదర్శన్ అండ్ రమ్య. ఓకే లెట్స్ వెల్కమ్ సుదర్శన్ అండ్ రమ్య. సుధు నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావు? చాలా లవ్ చేస్తున్నాను. నాకు వర్షం అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. తెలుసు. ఇప్పుడు ఇక్కడే వర్షం రప్పిస్తావా? ఓహ్ ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ వెళ్ళినా రప్పిస్తా. రసికతలో నీకు ఎవరు జగమున సాటి రారురా అని తెలిపే మాట నిలుపు అలా. తోటి కలిసి పర్వం నీదెరా యదభారం మోయునాలోన కురిసే అల్పేరాదురా మోహం నీకు మౌనాలు తెలిపే గారం చూడరా ఒక మేఘంలోన లోకాలు కదిపే హాయి చూపరా నీ సొంతం నేను కావడిలో
తొలిసారి ఒక భావం రేగరే హాయిగా తను అంతా ఒక వైరం కోరనే మోజుగా వయసంతా అరవిరిసే తడిసే స్వేదంలో వేడి కోగిలి అడిగా ఇష్టం తీరక నిమిషం విడిచి ఉండగా దరికే జరిగా నీ వెనకే నేనులా నడిచా నీలో భాగమై సగమై పోయి నీడలా పనిలో పనిగా అబ్బా, గుంటూరు టాకీస్ లోంచి పాటను తీసుకొచ్చి ఇటు సైడ్ ప్లే చేశారు శేఖర్ మాస్టర్. ఓ మన రేష్మి పాట సార్ అయితే సూపర్. మన రేష్మి అంటున్నారు, అది డీ జోడీ స్టార్టింగ్ లో మన రేష్మి అంత, తర్వాత మీ ట్రాక్ స్టార్ట్ అయిందిగా నా రేష్మి. రష్మియా మీ ఇష్టం, మీ కన్ఫర్మ్, మీరు ఎలా మార్చున్నారో నాకు తెలియదు కదా. మాస్టర్ మీ ఇష్టం మాస్టర్, మీకు ఎలా పలకరించాలనుకుంటే అలానే పలకరించండి, నో ప్రాబ్లం. నాకు పర్మిషన్ వచ్చింది, అలాగని పిలుస్తా. పిలండి, పెద్దమ్మని పిలండి, తప్పులేదు. సుదర్శన్ ఫస్ట్ రాగానే డైలాగ్ చెప్పాడు, నీకు వర్షం కావాలా, నువ్వు ఎక్కడ వస్తే అక్కడ వర్షం తెప్పిస్తాను. ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది నాకు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే ఏంటి వర్షం ఏది లేదంటే మళ్ళీ పాలు తీసుకొచ్చాడు కదా, మా సాంగ్ లోనే హైలైట్ అది. భూషణ్ ఎక్కడ? భూషణ్ నీకేంటంటే కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి సగం మార్క్స్ కొట్టేస్తావు భూషణ్, కానీ యూ హ్యావ్ డన్ వండర్ఫుల్ జాబ్. సుదర్శన్ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేశావు సుదర్శన్. రొమాంటిక్ లో ఇక పీక్ వెళ్ళిపోతారు చూడు, అలా అనిపించింది మన సుధీర్ లాగా. మళ్ళీ నా పేరు ఎందుకు? ఆ రొమాన్స్ గురించి తెలియాలంటే మీరే ఇక్కడ ఆ టీమ్ కి ట్రైనింగ్ ఇస్తున్నావు కదా బాయ్స్. అలా కాదు, రొమాంటిక్ లో పీక్ స్కేల్ వెళ్ళినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది, అది కూడా తెలియదు నాకు. ఆయన ఎన్నిసార్లు పీక్ స్కేల్ ఉంటారో మరి. రమ్య బిగినింగ్ ఓపెనింగ్ బీట్ కి భలే చేశారు రమ్య, టప్ టప్ అని ఇటు పడింది, అది ఎగ్జాక్ట్లీ బీట్ కి పర్ఫెక్ట్ ఉంది, చాలా ఇంపాక్ట్ ఉంది చూస్తానికి అది. కానీ ఫైనల్ అలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. చిన్న పాట, చాలా చిన్న పాట. ఏం రష్మి కొంచెం పెద్దది పెట్టచ్చు కదా పాట. చాలు సార్, ఆ పాట అంతే చాలు. నెక్స్ట్ విజయవాడ టాకీస్ లో కొంచెం పెద్దది పెడదాం అనుకుంటా. చాలా బాగుంది భూషణ్. సదా గారు, నాకు రమ్యలో ఈసారి ఐ డోంట్ నో వై అంటే మూవ్మెంట్స్ అని చాలా బాగున్నాయి రమ్య, బట్ అంటే సుదర్శన్ నిన్నే చూస్తున్నాడు, బట్ యూ సమ్ టైమ్స్ వర్ లుకింగ్ టువర్డ్స్ ద కెమెరా, అంటే డిస్టర్బింగ్ గా అనిపించింది నాకు. మీరిద్దరే చేస్తున్నారు, ఒక ప్యాషనెట్ సాంగ్ తీసుకున్నారు, రెయిన్ లో ఆ ఫీల్ ఉండేటప్పుడు యూ హ్యావ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ హిమ్. సో అది మాత్రం నాకు తక్కువ అనిపించింది, అదర్వైజ్ ఇట్ వాజ్ అ లవ్లీ యాక్ట్. థాంక్యూ మ్యామ్. రఘు మాస్టర్. భూషణ్, నాకు ఇక్కడ ఒక ఫిల్మ్ సాంగ్ చూసినట్టు ఫీలింగ్ వచ్చింది. రొమాంటిక్ సాంగ్ లో 3-4 సెటప్స్ తీసుకొని నువ్వు ఆ రెయిన్ ఎఫెక్ట్ అండ్ ఇక్కడ చేసిన ఇది చాలా బాగా అనిపించింది. రమ్య, యు ఆర్ టూ గుడ్ అట్ టైమింగ్స్, సూపర్ టైమింగ్స్, చాలా బాగుంది. అండ్ సుదర్శన్, నీ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా చాలా బాగుంది. ఆ స్టేజ్ యూసేజ్ పర్ఫెక్ట్ గా ఒక మూవీ సాంగ్ చూస్తున్నట్టే ఫీలింగ్ అనిపించింది నాకు. అండ్ ఒకటే తను చెప్పిన డిస్ట్రాక్షన్ ఏంటంటే అదే రమ్య, యు ఆర్ సో కాన్ఫిడెంట్, దట్ కాన్ఫిడెన్స్ ని కూడా దాటేసావు నువ్వు. దాటి యు ఆర్ గివింగ్ ఎ ఛాలెంజ్ టు ద ఆడియన్స్ దట్ ఏ లెట్స్ వాచ్ అంటే నన్ను చూడమని అడుగుతున్నావు. అలా కాదు, అంటే పార్ట్నర్ ని ఎక్కువ ఇది చేస్తే బాగుండేది. అండ్ భూషణ్, ఐ లవ్ ద కొరియోగ్రఫీ, ఐ లవ్ ద కాన్సెప్ట్, రియలీ గుడ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ గైస్. ఇప్పుడు ఇక ఓటింగ్ టైం. ఏ జోడీ గెలిచారో తెలుసుకుందాం. సో టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్. ఓకే, సో ఫస్ట్ ఓట్ సదా గారు. చాలా క్లియర్ గా ఉంది ఫస్ట్ టైం నాకు డిసిజన్. మై ఓట్ గోస్ టు సాయి అండ్ మాల్విక. ఇక ఇప్పుడు రఘు మాస్టర్. మై ఓట్ గోస్ టు రమ్య అండ్ సుదర్శన్. ఇప్పుడు శేఖర్ మాస్టర్. ఇట్ గోస్ టు
సుదర్శన్ అండ్ రమ్య. థ్యాంక్ యూ మాస్టర్. రఘు మాస్టర్, ఇప్పుడు మీ చేతుల మీదుగా ఆ ₹1,00,000 దండ ఏ జోడీకి వెళ్ళబోతోందో మీరు ఇక్కడికి వచ్చి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. సో ₹1,00,000 దండ ఏ జోడీకి వెళ్ళబోతోంది మాస్టర్? ఇవాళ అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది కొరియోగ్రఫీ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ కొంచెం గ్రూప్ సపోర్ట్స్ కూడా యాడ్ అయినాయి. సో అలా కాకుండా డైరెక్ట్ కంటెస్టెంట్స్ స్టేజ్ ని కవర్ చేస్తూ వాళ్ళ పర్ఫార్మెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి మంచి కాన్సెప్ట్ ని తీసుకొని ప్రెజెంట్ చేసిన వాళ్ళు రాహుల్ అండ్ దర్శిని. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. రఘు మాస్టర్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ డి జోడీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డి అంటే ఎన్నిసార్లు రావాలన్నా కూడా ఇష్టపడతారు ప్రతి ఒక్కళ్ళు. డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఇంకా ఎన్నో సీజన్స్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ గైస్. థ్యాంక్ యూ రఘు మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ జోడీస్ అండ్ టీమ్ లీడర్స్. నెక్స్ట్ వెనస్డే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్. థ్యాంక్ యూ. డి జోడీ డాన్సే కాదు అంతకు మించి.